హాయ్ లావణ్య మ్యామ్. హాయ్ మహాలక్ష్మి. మ్యామ్, ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ గురించి మన పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మ్యామ్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అమ్మా. మ్యామ్, ప్రెగ్నెన్సీలో నార్మల్ గా ఎంత బరువు పెరగాలి? ప్రెగ్నెన్సీలో 10 to 12 kgs అనేది మనం నార్మల్ వెయిట్ గెయిన్ గా కన్సిడర్ చేస్తాము. కానీ ఈ వెయిట్ గెయిన్ కూడా మీరు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో మీరు ఎంత బరువు ఉన్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు నార్మల్ వెయిట్ ఉంటే కనుక 8 to 10 kgs వరకు వెయిట్ గెయిన్ పెరగచ్చు. అదే మీరు అండర్ వెయిట్ ఉంటే కనుక మీరు 10 to 15 kgs వరకు వెయిట్ గెయిన్ అవ్వచ్చు. మీరు ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీతో ఉంటే కనుక మీ వెయిట్ గెయిన్ అనేది 6 to 8 kgs వరకు ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం అనేది బేబీకి అవసరమా? ఎస్, ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం అనేది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి అవసరం. అలానే డెలివరీ అయిన తర్వాత మదర్ కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా హెల్దీ వెయిట్ గెయిన్ అనేది అవసరం. ప్రెగ్నెన్సీలో బరువు పెరగకపోతే ఏమన్నా ప్రాబ్లమా? ఫస్ట్ 2 to 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వల్ల, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల చాలా మంది వెయిట్ గెయిన్ అవ్వరు. కొంతమంది 1 or 2 kgs వెయిట్ లూజ్ కూడా అవుతారు. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఆఫ్టర్ 5th month కూడా ప్రాపర్ వెయిట్ గెయిన్ అవ్వకపోతే మీరు సీరియల్గా బేబీ గ్రోత్ స్కాన్స్ చూసుకోవాలి. బేబీ గ్రోత్ కనుక స్కాన్లో బాగానే ఉంటే కనుక మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా బరువు పెరిగితే ఎటువంటి ప్రాబ్లం రావచ్చు? ప్రెగ్నెన్సీలో ఓవర్గా బరువు పెరగటం వల్ల మదర్కి బీపీ కానీ, షుగర్ కానీ, లోపల బేబీ ఎక్కువగా వెయిట్ పెరిగిపోవటం, దీనివల్ల సిజేరియన్ సెక్షన్ ఛాన్సెస్ ఇటువంటివి రావటం, అండ్ డ్యూరింగ్ ద డెలివరీ మదర్కి కూడా కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో పెరిగే బరువు అంతా బేబీ వెయిట్ అయినా? ప్రెగ్నెన్సీలో పెరిగే వెయిట్ అంతా కూడా బేబీది కాదు. బేబీతో పాటు ప్లాసెంటా, ఉమ్మనీరు, మదర్ లో పెరిగే బ్లడ్ వాల్యూమ్ అండ్ కొంత వాటర్ రిటెన్షన్, యుట్రైన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వటం అండ్ బ్రెస్ట్ టిష్యూ డెవలప్మెంట్ అండ్ కొన్ని ఫ్యాట్ డిపాజిట్స్, ఇవన్నీ కలిపి కూడా వెయిట్ గెయిన్ కి హెల్ప్ అవుతాయి. ప్రెగ్నెన్సీలో హెల్దీ వెయిట్ గెయిన్ కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? హెల్దీ వెయిట్ గెయిన్ కోసం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ లో కూడా మోర్ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రోటీన్స్ అనేది మనకి వెజిటేరియన్స్ అయితే పాలు, పెరుగు, పన్నీర్ అండ్ నట్స్, సీడ్స్ వీటిలో దొరుకుతూ ఉంటాయి. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఎగ్ అండ్ చికెన్ అండ్ ఫిష్, ఇటువంటి లీన్ ప్రోటీన్స్ తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అనగానే ఇద్దరి కోసం ఫుడ్ తినాలి అంటారు కదా, నిజమేనా? కాదమ్మా, ప్రెగ్నెన్సీ అనగానే ఇద్దరి కోసం ఫుడ్ తినాల్సిన అవసరం ఏం లేదు. ఇద్దరికి ప్రాపర్ న్యూట్రిషన్ ఉండేటట్లు ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్స్ట్రా క్యాలరీస్ ఎటువంటిది అవసరం లేదు. సో ఈ టైంలో నార్మల్ ఫుడ్ లేదా సింపుల్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సెకండ్ ట్రైమిస్టర్ వరకు 300 to 350 ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం అవుతాయి. అండ్ లాస్ట్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో 450 ఎక్స్ట్రా క్యాలరీస్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా తినే డైట్లో కొద్దిపాటి చేంజెస్ చేసుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహాలక్ష్మి.